హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే యూట్యూబ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ ఉంది కదండి, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాడ్ అని ఉంది కదండి, యాడ్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మన వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయండి. ఇక్కడ మనకు కావలసిన వీడియో అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే క్లిక్ చేస్తున్నాను. కర్రీనైతే ఇలా కర్రీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పైన టైమర్ కనిపిస్తుంది కదండి, మనకు ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాల పాటు అక్కడ వీడియో అయితే వస్తుంది. ఇదిగోండి, టైమర్ అయితే 3 minutes అని ఉంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద కూడా ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత టైంని ఇక్కడ కింద డన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా డన్ క్లిక్ చేయగానే వీడియో అనేది ప్రాసెసింగ్ అవుతుందండి. మన వీడియో అయితే షార్ట్కి ప్రిపేర్ అవుతుంది. ఇలా అయిన తర్వాత వీడియో అయితే ఇలా వస్తుంది. పైన యాడ్ సౌండ్ అని ఉంది కదండి, ఇక్కడ మనకు నచ్చిన సౌండ్స్ ఇచ్చుకోవచ్చు. సాంగ్స్ కానీ ఏదైనా వాల్యూమ్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగానే వాల్యూమ్ను సెట్ చేసుకున్నట్టయితే ఇక్కడ సౌండ్ వస్తుంది. ఇది క్లిక్ చేసుకున్నాను నేను. ఇక్కడ కింద రైట్ బటన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత వీడియో అయితే ఇలా వస్తుంది. పైన సౌండ్ కూడా వస్తుందండి. ఇలా కింద ఇక్కడ మనం వీడియో అనేది దేనికోసం చేస్తున్నాం అనేది చూపించాలంటే మనం ఇక్కడ లెటర్స్తో చూపించవచ్చు. ఇలా మనకు కావలసిన కలర్స్ కూడా ఉంటాయి. ఇలా క్లిక్ చేసుకోవాలి. నచ్చిన కలర్ను ఇలా మనం చూస్ చేసుకొని మనం వీడియో దేనికోసం చేస్తున్నాం అనేది ఇక్కడ వీడియోలో చూపించవచ్చు. నేను చేసేది ఫిష్ కర్రీ కాబట్టి ఇలా ఫిష్ కర్రీ అని ఇలా కలర్స్తో చూపించాను. నెక్స్ట్ పైన డన్ బటన్ కనిపిస్తుంది కదండి, డన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి వీడియో మొత్తం ఇలా ఫిష్ కర్రీ అని కనిపిస్తుంది. సైడ్న ఫిల్టర్ అని ఉంటుంది కదండి, ఇలా ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మనకు నచ్చిన ఫిల్టర్ను మనం చూస్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేయగానే మన వీడియోపై పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు నచ్చిన థంబ్నెయిల్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన వీడియోకి సంబంధించిన ఫొటోస్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇదిగోండి, ఫిష్ కర్రీ అయితే ఇలా ఫొటోస్ అయితే ఇలా వస్తాయి. మనకు నచ్చిన ఫోటోను మనం చూస్ చేసుకోవచ్చు. ఇలా చూస్ చేసుకున్న తర్వాత పైన టైటిల్ అని కనిపిస్తుంది కదండి, ఇటు సైడు అక్కడ మనం మన వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఇవ్వాలి. నేను చేసేదైతే ఫిష్ కర్రీ కాబట్టి మనం తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ నేనైతే తెలుగులో ఇస్తున్నాను. ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ అని ఇలా తెలుగులో టైప్ చేస్తున్నాను. కుకింగ్ అని లేదా ట్రెండింగ్ అని వీడియోస్ గురించి మనకి ఇగో చూడండి, కుకింగ్ అని నొక్కగానే దానికి సంబంధించినవన్నీ ఇలా వస్తాయి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత పైకి నొక్కాలి. ఇలా ఈ సెట్ విజిబిలిటీ అని ఉంది కదండి, పబ్లిక్ నౌ అని, పబ్లిక్లో పెట్టుకోకూడదండి, ఎప్పుడు అన్పబ్లిక్ అనే పెట్టుకోవాలి. లొకేషన్ అనేది మీరు ఎక్కడ ఉన్నారనేది ఇక్కడ చూపించాలి. ఇక్కడైతే నేను ఇండియా అని చూపిస్తున్నారు, మీ లొకేషన్ని మీరు చూపించాలి. సెలెక్ట్ ఆడియన్స్ అని ఉంది కదా, మీరు దేనికోసం, పిల్లల కోసమా పెద్దల కోసం అనేది ఇక్కడ చూపించాలో. ఇది కర్రీ కోసం కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీద క్లిక్ చేసుకోవాలి.
మళ్ళీ కింద రిలేటెడ్ వీడియో దగ్గర మన వీడియోకి సంబంధించిన వేరే వీడియోని ప్రమోట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చండి. తర్వాత కామెంట్స్ ఆన్ ఆర్ ఆఫ్ ఏదైనా మన ఇష్టం అండి. ఆన్ అయితే ఆఫ్ అయినా మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకొని ఇక్కడ కింద అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ చేసుకోవడమే అండి. ఇలా అప్లోడ్ అయిన తర్వాత వైటీ స్టూడియో యాప్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ అవుతుంది, కింద కనిపిస్తుంది కదండి కంటెంట్ అని, కంటెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటెంట్ మీద క్లిక్ చేస్తే అదిగోండి మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన వీడియో అయితే ఇలా కనిపిస్తుంది. పైన కనిపిస్తుంది కదండి పెన్సిల్ సింబల్, ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే వీడియో అయితే ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ ముందుగానే మనం టైటిల్ థంబ్నెయిల్ ఇచ్చేసాం కదండి. కింద యాడ్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, మనం వీడియోకి సంబంధించినవి ట్యాగ్స్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకొని మన పేరు కానీ కుకింగ్ కానీ ట్రెండింగ్ కానీ వీడియోకి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. రేణుక తెలుగు వర్డ్స్ అని పెట్టాను. నెక్స్ట్ ట్రెండింగ్ కుకింగ్ అలా మనకు సంబంధించిన వీడియోకి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ టైపింగ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి, వీడియో కానీ ఏదైనా సరే. నెక్స్ట్ ట్రెండింగ్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ కుకింగ్ అని టైప్ చేస్తున్నాను. ఇలా టైపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలండి. ఇలా బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి మన వీడియో అనేది పెండింగ్లోనే ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలండి వీడియోస్కి అయితే ఎప్పుడైనా సరే. ట్యాగ్స్ దగ్గర క్లిక్ చేయగానే ఇంకో పైన కనిపిస్తుంది కదా ట్యాగ్స్, యాడ్ ట్యాగ్స్. అక్కడ మన వీడియోకి సంబంధించిన ఏదైనా సరే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ట్యాగ్స్ అనేది ఎప్పుడైనా సరే ఇలా ఇవ్వాలి. మనం వీడియోకి సంబంధించింది కుకింగ్ కాబట్టి కుకింగ్ అని ఇచ్చి ఇలా క్లిక్ చేసినట్లయితే ఇలా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇలా ఉంటుంది. ఎన్నైనా సరే చేసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇచ్చాను. ఇలా ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చినట్లయితే వీడియోని ఇలా సేవ్ పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేట్ అని ఉంది కదండి, పబ్లిక్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే పబ్లిక్లో పెట్టుకొని పైన సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ నొక్కినట్లయితే మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిన